ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలంకానపల్లి లక్ష్మిరెడ్డిని పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి పూలమాలలు బొకేలు అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలంకానపల్లి లక్ష్మిరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా రైతాంగం, యువత, మహిళా సాధికారికత అందరూ కూడా మరి మంచి పంటలు పండి యువతకు మంచి ఉపాధి కల్పించి మరి మహిళలు చాలా ఉత్తేజంగా అభివృద్ధి చెందేదానికి మా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ 4047 సారథ్యంలో ఒక మంచి ప్రభుత్వంగా ఏర్పడి, గతంలో మరి జగన్ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గాడిన పెట్టి ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి పదములో ఒక విజన్ ప్రకారము, పద్ధతి ప్రకారము అన్ని ప్రాంతాలను, ఇటు రాయలసీమ, సర్కారు, మరి వెనుకబడిన ప్రాంతాలైనటువంటి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో సహా అన్నిటినీ ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మా చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఆర్నేశాలు ప్రజల కోసం కష్టపడి మరి ఒక అభివృద్ధి సాధన కోసం ప్రయత్నించినటువంటి మరి నాయకులకు, కార్యకర్తలకు, మా ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్లో పేరు పేరున ప్రతి ఒక్క ప్రజలకు, ముఖ్యంగా కడప నగరానికి సంబంధించినటువంటి మా తోటి సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం సమృద్ధిగా అందరూ బాగుండాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని, దానికి మా నాయకుడు కట్టుబడి ఉన్నాడని మనవి చేసుకుంటూ ఈ శుభ సందర్భంలో అందరూ మరి నూతన సంవత్సర శుభ వేడుకల్లో అందరూ పాల్పంచుకొని ఈ సంవత్సరం అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.